అందరికీ నమస్కారం. నేషనల్ ఎడ్యుకేషన్ డే విషయం తెలియజేస్తూ మరి నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా నా స్కూల్ ఎడ్యుకేషన్ను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నేను మా ఊరు మునిపంపులలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మరి హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అక్కడే చేయడం జరిగింది. అక్కడ నేను ప్రాథమిక పాఠశాలలో మా అమ్మ నాన్నలు చేర్పించారు. సరే, అక్కడ మా అమ్మ నాన్నలు నిరక్షరాస్యులు. నేను మరి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ కూడా అక్కడ సార్లు వేసిన డేట్ ఆఫ్ బర్త్లే. సరే, అక్కడ ఫస్ట్ క్లాసు అక్షరాలు నేర్చుకోవడం, చిన్న అక్కడ బడి అయితే ఉండేది. మరి అక్షరాలు, పదాలు ఇవన్నీ నేర్చుకున్నాను. తర్వాత మెయిన్గా మరి ఇంగ్లీషు అనేది 5th క్లాస్లో మాకు అప్పుడు ప్రవేశం ఉండే. ఇంగ్లీషు 5th క్లాస్లో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని కొంచెం ఆ లెటర్స్ను అవి నేర్చుకోవడం జరిగింది. మరి ప్రాథమిక విద్యలో మాకు చాలామంది ఉపాధ్యాయులు మరి చాలా బాగా చెప్పేవారు. తర్వాత నాకు సలీం సార్ అని మా ఇంటికి దగ్గర ఉండేవాళ్ళు. మేము ఇక్కడ గోటీలో చిన్నప్పుడు ఇట్లా ఆడుకున్న సార్ని చూస్తే మళ్ళీ భయపడి ఉరికేది. సార్ కనబడితే చాలా గ్రౌండ్లో ఎక్కడ కూడా ఉండకపోయేది. అలా సార్ మ్యాథ్స్ బాగా చెప్పేవాడు. అలా మరి చాలామంది ఉపాధ్యాయులు మాకు అక్కడ విద్యా బోధన అయితే చేయడం జరిగింది. సరే, ప్రాథమిక విద్యలో అక్కడ ఇంగ్లీష్ అయితే పూర్తిగా మేము నేర్చుకోలేకపోయినాం. జస్ట్ ఏ ఫర్ యాపిల్, జస్ట్ లెటర్స్ మాత్రం నేర్చుకోగలిగినాము. అలాగే తర్వాత హై స్కూల్ విద్యకు వెళ్ళినట్టయితే హై స్కూల్లో మరి 6th to 10th వరకు అక్కడే మునిపంపులనే చదవడం జరిగింది. అక్కడ కూడా మామూలుగా ఇంగ్లీష్ అయితే ఎక్కడ కూడా ఎక్స్పోజర్ కానీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు కూడా అప్పుడున్న పరిస్థితులలో మరి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడే సార్ లేడు. తర్వాత మాకు నేర్పించిన వాళ్ళు లేరు. తర్వాత పాఠ్యాంశాలు జస్ట్ ఓపెన్ చేయడం, వాటిని చదవటం, దాన్ని క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి పట్టడం, తర్వాత వాటిని రాయడం, ఇలా జరిగింది. ఎలాంటి సైన్స్ ల్యాబ్ కానీ ఎలాంటి కంప్యూటర్ అసలు అలాంటి సందర్భమే లేదు. అలాంటి ఏది కూడా లేకపోవడం వల్ల విధంగా స్టాండర్డ్ అయితే సరిగా లేదు. తెలుగులో మాత్రం సూరోజు బాలనరసింహాచారి సార్ అని గొప్ప తెలుగు పండితుడు సొంతంగా పద్యాల రూపంలో కానీ ఇంకా వేరే వేరే గేయాల రూపంలో రాసి మాకు వినిపించి చాలా తెలుగును మాత్రం బాగా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. ఇంగ్లీషు, సైన్సు, కదా మ్యాథమెటిక్స్లో కూడా 6th వరకు అంత బాగాలేదు. సరే, మళ్ళీ 7th క్లాస్లో కనకాచార్య సార్ రావడం జరిగింది. అక్కడ ఆ సారు మళ్ళీ మ్యాథ్స్లో 9th వరకు బాగా కొంత పికప్ అయిన సందర్భం తర్వాత సార్ 10thలో ట్రాన్స్ఫర్ కావడం, మళ్ళీ ఎవ్వరూ లేకపోవడం, 10th మొత్తం మళ్ళీ ట్యూషన్స్కి వాళ్ళే వెళ్ళడం, ఈ విధంగా ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య అయితే కొనసాగింది. సరే, అప్పుడు చదువుతున్న క్రమంలో మా నాన్న తాళ్ళు ఎక్కువ వచ్చిన దాకా కూడా నేను నాగలి దున్ని మరి పాఠశాలకు రావడము, అలా చాలా మరి ఆటలలో కూడా నేను ప్రాథమిక మరి హై స్కూల్ స్థాయిలో ఆటలు చాలా బాగా ఆడేవాడిని. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ కానీ ఇవి చాలా బాగా ఆడేవాడిని. చాలామంది మిత్రులు మరి బడి అంటే కలకల్లాడేది. నా స్కూల్ విద్య మాత్రం కొంత నష్టపోయాను, కొంత లాభపడ్డాను. కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులు బోధించారు, కొంతమంది అంత సబ్జెక్టు పర్ఫెక్ట్గా బోధించలేకపోయారు. అలా అక్కడ జరిగిన లోపం నాకు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులకైతే గురి చేసింది. సరే, అక్కడ స్టాండర్డ్ అయితే ఇంకా పూర్తిగా నేర్చుకునేది ఉండే అనేది మాత్రం అనిపించింది. ఓకే, ధన్యవాదాలు.